latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. దర్శకధీరుడు రాజమౌళి మగధీర సీక్వెల్ను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మగధీర సినిమాలో పాజిటివ్ రోల్ పోషించిన శ్రీహరి స్థానంలో బాహుబలిలో నటించిన కట్టప్ప యాక్ట్ చేస్తున్నాడని, ఈసారి కట్టప్పకు రామ్ చరణ్కు మధ్య వార్ జరుగుతుందంటూ కథను రాసుకున్నానని విజయేంద్ర ప్రసాద్ తన స్నేహితులతో ఈ కథను పంచుకున్నాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులోనూ రాజమౌళి కూడా ఈ సీక్వెల్కు ఇంట్రెస్ట్గా ఉన్నాడని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను 2027లో సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అంటున్నారు. అయితే ఈసారి కూడా హీరోయిన్ కాజల్ అగర్వాల్నే తీసుకోబోతున్నారంటూ టాక్ ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటి ఫొటోస్ మన ఛానల్లో కొన్ని ఇస్తున్నాం. మగధీర సీక్వెల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అయితే ఈ సీక్వెల్లో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే రామ్ చరణ్కి కట్టప్పకు మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు వేరే లెవెల్లో ఉంటాయని అంటూ విజయేంద్ర ప్రసాద్ రాసుకొచ్చాడంటూ ఈ సీక్వెల్కు రామ్ చరణ్ డబుల్ యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు. కట్టప్పకు రామ్ చరణ్కు మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు మరియు రామ్ చరణ్ కొడుకుగా కట్టప్ప కొడుకుకు మధ్య హీరోయిన్ విషయంలో జరిగే లవ్ ఫైట్స్ను వేరే లెవెల్లో చూపించబోతున్నారని చెప్తున్నారు. మరి చూడాలి కట్టప్ప రామ్ చరణ్ సన్నివేశాలు ఎలా ఉంటాయి, ఆ యుద్ధ సన్నివేశాలు ఎలా తెరకెక్కించబోతున్నాడు అనేది చూడాలి. ఆల్మోస్ట్ రాజమౌళి అంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. చూద్దాం. మరి మీకోసం కొన్ని ఫొటోస్ ఇస్తున్నాం, చూడండి.